ప్రోక్షింపబడిన హృదయం హల్లెలూయా. ఎప్పుడు ఎలా ఉండాలి మన హృదయము? దేవుని మీద విశ్వాసంతో నింపుకొని నా పాపం క్షమించబడింది. దేవుని స్తోత్రం కదా. ఒక సేవకుడు ఏమంటారు తెలుసా? చాలా మంది భయంతో పాపాన్ని విడిచిపెట్టరు. నిన్న మన బాగానే ఉన్నా ఇలా పాపం చేసిన ఏందని భయపడి దేవునికి దూరంగా ఉంటారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయినంత వరకు అతను చేసేవన్నీ ఎప్పుడో క్షమించబడ్డాయి. హల్లెలూయా. అంటే మనిషి చేసేది ఏంటిది? ఇప్పుడు క్షమింపబడిన పాపం. దాన్ని గుర్తు చేసుకొని భయపడతా ఉంటా. అట్లా కాదంట. ప్రోక్షింపబడిన హృదయముతో నా ప్రభు నా కొరకు రక్తము కార్చాడని నువ్వు శక్తితో నింపబడితే ఆ పాపం జయించేస్తావు. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత నీ పాపాలకు క్షమించబడ్డాయా లేదా? క్షమించబడి ఉన్నాయా లేదా? ఆయన క్షమించినాడా లేదా? క్షమించేశాడు. కాకపోతే ఆ పాపాన్ని జయించే శక్తిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఏ శక్తి పొందుకోలేకపోతున్నావు? జయించే శక్తి. ఆ జయించే శక్తి కూడా ప్రార్థన చేయి. పాపాన్ని జయించే శక్తిని దేవుని దగ్గర అడిగితే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు పాపం క్షమించబడింది.